నా పేరు గడ్డం కాసిం, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో రవీంద్ర భారతిలో మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ నెల 19వ తారీఖున అభినందన సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వికలాంగులు అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని 19వ తారీఖు జరిగే అభినందన సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. అదే సమయంలో 2007 నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితిని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు స్థాపించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వికలాంగులకు ఒక గుర్తింపు తెచ్చిన ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదే సమయంలో మరి ఈ రాష్ట్రంలో వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. మరి ఈ యొక్క వికలాంగుల ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉద్యమాన్ని బలోపేతం చేసి 50 రూపాయలు ఉన్న పెన్షన్ని 4016కు నడిపించినటువంటి ఘనత మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్కే దక్కుతుందని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి వికలాంగులకు మరి అనేక విధాలుగా మరి పెన్షన్ మీద బతికే వికలాంగులు ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి కూడా 6000 రూపాయల పెన్షన్ ఇస్తానని 6 గ్యారంటీల్లో భాగమైన ఆసరా పెన్షన్ని మరి ఇంతవరకు కూడా మంజూరు చేయకపోవటం, వికలాంగులని విస్మరించిన ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి వికలాంగులకు ఆసరా పెన్షన్స్ 6000 పెన్షన్తో పాటుగా సంక్షేమ పథకాల్లో కానీ ఇందిరమ్మ ఇళ్లలో కానీ 5% వాటాని కల్పించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మరి ఈ లోపల 6000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వికలాంగులు మరో పోరాటానికి కూడా సిద్ధంగా తప్పదని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటూ, ఏది ఏమైనా కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరొక పోరాటానికి కూడా వికలాంగులు సన్నద్ధమవుతున్నారు. ఇక నుంచి అయినా కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు 19వ తారీఖున మరి వేలాదిగా తరలివచ్చి అభినందన సభను మరి అన్నగారికి మరి గౌరవమైన అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా రావటం వికలాంగులకు ఒక గర్వకారణం. ఆ యొక్క కార్యక్రమంలో వికలాంగులందరూ కూడా భాగస్వాములు కావాలని, ఆ పుణ్య దంపతులకు మరి సన్మానం చేయాలని కూడా విహెచ్పిఎస్ నిర్ణయించింది. కాబట్టి వికలాంగులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా పిలుపునిస్తున్నారు.